హాయ్ హలో అందరికీ నమస్తే. శ్రీ సాయి వైజాగ్ ఛానల్కి స్వాగతం. పోలిపాడ్యమి వ్రత విధానం. ఈరోజు నది స్నానం చేయాలా, ఉపవాసం చేయడం మంచిదా, అన్నదానం, మధ్యాహ్నం నిద్ర, పోలి ఒత్తులు. ఈరోజు ఉపవాసం చేయడం అనేది చాలా మంచిది. అలాగే కటిక ఉపవాసం చేస్తే మెరుగైన ఫలితాలను పొందవచ్చును. ఈరోజు 5గురికి కానీ 11 మందికి కానీ మీకు తోచినంత మందికి అన్నదానం చేయడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చును. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని అయితే స్వీకరించకూడదు. అలాగే మధ్యాహ్నం కూడా నిద్రించకూడదు. పోలి ఒత్తులు ఈరోజు మొత్తం పోలి ఒత్తులను వెలిగించాలి. ఒకటి పోలెమ్మకు, మిగిలినవి నెలకు సరిపడా ఒత్తులను అయితే వెలిగించుకోవాలి. కార్తీక మాసంలో 365 ఒత్తులను వెలిగించిన వారు ఈరోజు కూడా ఒత్తులను అయితే వెలిగించుకోవచ్చు. ఈరోజు దీపదానం చేయడం అనేది చాలా ఉత్తమమైన మెరుగైన ఫలితాలను అయితే కలిగిస్తుంది. ఈ సంవత్సరం పోలిపాడ్యమి ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది కాబట్టి మధ్యాహ్నం మనం దీపాలను అయితే పెట్టుకోవడానికి అవ్వదు. అందువలన సోమవారం తెల్లవారుజామునైతే ఒత్తులను వదులుకోవచ్చును. పురాణాల ప్రకారం బలిచక్రవర్తి వామనుడి చేతిలో పాతాళానికి వెళ్ళిన రోజు కాబట్టి ఈరోజు పోలిపాడ్యమి అని అంటారు.